నేచర్ మంత్ర బీపీ షుగర్ థైరాయిడ్ రివర్సల్ నేచర్ మంత్రతో సాధ్యం. నిజంగా మనిషివేనా తల్లి? అయ్యో అయ్యో ఈ కోళ్ళు ఎట్రా అయ్యో అయ్యో అబ్బా అయ్యా అయ్యా అయ్యో అయ్యో ఇదేంటయ్యా కాళ్ళు రావట్లేదు, నేను ఎలా తప్పించుకోవాలి బాబు? మూర్ఖుడా, మేము భుజించినప్పుడు మానవులు చూడరాదు, చూసి నన్ను అర్ధాకలికి గురి చేస్తుంది. నీకు కూడా ఇదే స్థితి కలుగుగాక. తినకుండగానే తినినట్లు, తాగకుండగానే తాగినట్లు అనుభూతి కలుగుగాక. ఇదే నా శాపం. అదేంటి అలా తింటున్నావు? ఇదేం టిఫిన్ తల్లి? ఇడ్లీలో ఉప్పు తక్కువైంది, పెసరట్లో ఉప్పు ఎక్కువైంది, అందుకని రెండు కలిపి తింటున్నా. రాబావరా, కూర్చో, తిను. పిఠాపురం, నీకు ఇష్టమైన పెసరట్టు ఉప్మా లాగించు. పిఠాపురం కడుపు నిండా తోసేయి. ఏమైందిరా? ఏమైంది పిఠాపురం? అందరూ అల్పాహారము తినుచున్నారు, నువ్వు అనుమానము తినుచున్నావు. తిను. కడుపు నిండిపోయింది. ఏమైంది? ఏమైంది పిఠాపురం? అమ్మాయి రాక్షసి. ఏం మాట్లాడుతున్నావు? నిజమే జూనియర్, అమ్మాయి రాక్షసి. ఏంటి జూనియర్, టపా టపా టపామని అలా పీకావు? నేనెక్కడ కొట్టాను రా? వామ్మో, కొట్టకుండానే కొట్టినట్టు, తినకుండానే తిన్నట్టు, తాగకుండానే తాగినట్టు కనపడుతుంది ఏందయ్యా? ఏమైందా? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? కొత్త వాళ్ళని చూసినట్టు చూస్తావేంద్రా? పిచ్చయ్య, ఇది దెయ్యం పెట్టినట్టుగా ఉంది, భూత వైద్యుడి దగ్గర తీసుకెళ్ళు. పిఠాపురం, ఇలా చేస్తే రెండు పిచ్చాపురం అనుకుంటారు. నువ్వు ధైర్యంగా ఉండు, ఇది తిను తిను. పిఠాపురం, ఎందుకు పిచ్చి చూపులు చూస్తున్నావు? సాయిత్తు కట్టించా కదా, ఇక భూత ప్రేత పిశాచములు నీకు కనబడవు. ఇది తిను. వామ్మో, ఇదేంటిది? నాటకాల్లో ఎప్పుడు చిత్రగుప్త టైప్ లో ఉన్నారు. అమ్మో, ఈ సంగతి వీడికి చెప్తే. ఏమైంది పిచ్చి పిఠాపురం? ఏమీ లేదు. భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి?
భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి. ఇక్కడ పొగ త్రాగవచ్చును, మధువు త్రాగవచ్చును, మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది. అందులకే ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చెదరు. వచ్చేదెవరు బాబు? ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు. ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లోనే వెళ్తూ ఉంటారు. నమస్కారం అండి. మానవులు బహు సంస్కారవంతులు. అయ్యా నాదో డౌట్, అట్నుంచి రైలు రాలేదు, ఇట్నుంచి ఆటో రాలేదు, సడన్ గా ఎలా వచ్చారండి? పాతాళము నుండి వచ్చిన పాతాళం నుండా? ఒరే నీకు దండం పెడతానరా, ఇది నిజమా నేనేమైనా కలగట్టనరా? వీడు నీకు ఎలా కనపడుతున్నారా? నిన్ను తీసుకువెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అసిస్టెంట్. అయ్యా మీరైనా చెప్పండి బాబు, మీరెవరు? ప్రభు, ఈ నరుని అనుమానము తీర్చుడు. మానవ అటు రమ్ము, పృష్ఠమును చూపము. ప్రశ్న అంటే ఏంటండి? ఇది ముఖము, ఇది పృష్ఠము. ఇదిగో పృష్ఠము. సాహో యమధర్మరాజు గదకి సాహో. ఏమి మానవ, నీ అనుమానము తీరినదా? మరొకటి మందు. వద్దయ్యా వద్దయ్యా, ఇప్పటికే ఎన్ను పూత కదిలిపోయింది నాయనా. దాహం దాహం దాహేస్తుంది. అవును, మాకును దాహము వేయుచున్నదే. ప్రభువుల వారికి దాహము వేయుచున్నది. మానవ, మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జలము ఏదైనా లభించునా? ఓ ఓ లభించును. అదిగో అమృత వైన్స్. బుస బుస పొంగుతున్నదే, ఇది ఏమి? దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని త్రాగవలేను. అమృతమును కల్తీ చేయుటయా? మేము యథాతథముగా తాగెదము. అట్లు త్రాగినతో మీరు బజ్జుందురు. నా దాహం తీరుస్తానని చెప్పి మీరు తాగుతారండి అయ్యా, నా పరిస్థితి పట్టించుకోరండి. చింతించకు మానవ, కొంచెము తీర్థము పోషదను, త్రాగము. పోయి చాలే. అది ఏమి? త్రాగకుండానే తేల్చుతున్నావు? నా బతుగా టైపులు అయిపోయింది బాబు. పృష్ఠముపై మరొకటి మందువా? అబ్బే ఫాల్తూ బేయిజ్జత్ కదే, దుకాణం మొత్తం దాగినరా. పైసలు అడిగితే పద్యం చదువుతారేమో. ఇగో బిల్లు. ఇదేనండి ఏమది? బిల్లు అనగానేమి? అమృతము భూలోకమునందు ఉచితముగా లభించదు, డబ్బులు చెల్లించవలయను. డబ్బులు డబ్బులు జబ్బులు మా దగ్గర ఎందుకుంటాయి? కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము. ఆ రోజు మా మావయ్యని ఆశీర్వదించమంటే అక్షంత నీళ్ళకేసి కొట్టావు. చూడు, మా మావయ్య నీ కొడుకుని కాపాడడం కోసం ఎంత కష్టపడుతున్నాడు. భయపడకు రావునమ్మా, నీకేం కాదు. కన్నీళ్లు పెట్టుకున్నది నా కోసం కాదు బాబు, పాప. మావయ్య మావయ్య మావయ్య. డాక్టర్, సింధు 2 కళ్ళలోనూ గాజు ముక్కలు గుచ్చుకున్నాయి, కంటి చూపు పోయింది.
ఎవరైనా నేత్రదానం చేసిన మనిషి చనిపోతే ఆ కళ్ళు మీ పాపకు అమర్చొచ్చు. 48 గంటల్లోగా ఈ ఆపరేషన్ జరగకపోతే మీ పాప శాశ్వతంగా అంధురాలవుతుంది. ఎలాగైనా సరే ప్రయత్నించండి. అరే గిదేంది నాయన, గా శివాజీ గారిని బెడ్ మీద వండబెడతా, నువ్వు బెడ్ మీద వండుకున్నావు. డాక్టర్ సాబ్, ఇంతకీ మా పెద్దానికి పచ్చవాత వచ్చినట్ట రానట్ట? పూర్తిగా వచ్చినట్టు కాదు, అలా అని రానట్టు కాదు. ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఉంటే మాత్రం ఫుల్ గా వచ్చేస్తుంది. అంటే నేను ఇప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ చెప్పకూడదు అన్నమాట. అదేనండి, కోర్టులో లాయర్ గారు మీ కత్తి తీసుకున్నప్పుడు. అరే ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఏం చెప్తావా? గాడు బతికుండని చెప్పిన గదే పెద్ద బ్యాడ్ న్యూస్. బయట ఎందుకత్తయ్య ఏడుస్తున్నావు? ఈ కళ్ళతో మీ ఇద్దరు పెళ్లి చూసే భాగ్యం లేనందుకు నేను ఏడవాలి. రోజు పూజలు చేసేదాన్ని, ఎందుకత్తా ఇలా జరిగింది? మా మావయ్య మారాడని నిన్ను పెళ్లి కొప్పించాను, తను మారలేదు, అందుకనే కదత్తా ఇలా జరిగింది. నర్సమ్మ, నా కళ్ళు ఆ పాపకు పనికొస్తాయా? పనికొచ్చినా నీ కళ్ళెలా పెడతారమ్మా? చనిపోయిన వాళ్ళ కళ్ళు మాత్రమే తీసి పెడతారు. డాక్టర్, ఈ 5 బ్యాంకులో నువ్వు కళ్ళు దొరకలేదు. నా సింధు కళ్ళు తెప్పించండి. 8 లక్షలైనా సరే ఇస్తాను. సారీ, ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు, కళ్ళు. కావాలంటే నేను ఎప్పుడు ఇస్తాను. నా కళ్ళు తీసి సింధుకు పెట్టండి సార్. అలా చేస్తే మిమ్మల్ని నన్ను ఇద్దరిని జైలు తోస్తాను. నా సింధు కళ్ళు రాకపోతే నేను చచ్చిపోతాను. డాక్టర్. వాట్ మిస్టర్ శివాజీ, యువర్ అ లాయర్, ప్లీజ్ ట్రై టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. డాక్టర్, ఐసీయూలో ఉన్న రాముల ఆత్మహత్య చేసుకుంది. మై గాడ్. కళ్ళు దానం చేస్తాను డిక్లరేషన్ ఫామ్ ఇమ్మంటే ఇచ్చాను డాక్టర్ గారు. నేను తిరిగి వచ్చేసరికి ఈ లెటర్ ఉంది. లాయర్ బాబు, ఈ పేదరాలికి సాయం చెయ్యాలని నువ్వు ప్రాణాలకు తెగించబట్టే నీ మేనకోడలు చూపు పోగొట్టుకుంది. మా కుటుంబం కోసం ఆ పసిబిడ్డ గుడ్డిదయిందయ్యా. అందుకే నా కళ్ళు దానం చేసి వెళ్ళిపోతున్నాను. నా కొడుకును నువ్వు విడుదల చేయించడం నేను చూడలేకపోయినా నా కళ్ళు చూస్తాయి. సింధమ్మ చూస్తే నేను చూసినట్టేగా. నువ్వేమడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదయ్యా. శవాన్ని తవ్వించాలన్నావు, పర్మిషన్ ఇచ్చాను. రూల్స్ కి అగేనిస్ట్ గా ఆదివారం నాడు కోర్టు పెట్టించమంటావేమిటి? అన్యాయంగా శిక్షణ భోగిస్తున్న రాములమ్మ కొడుకుని రేపే విడుదల చేయించాలి సార్. సోమవారం నాడు చేయకూడదా? సోమవారం నిన్నుంది సార్. అఫ్కోర్స్, నీ పెళ్లి కదా. అవును, నీ పెళ్లి ఆదివారం కదూ? మరి ఆదివారం కోర్టు పెట్టమంటావేమిటి? అంటే పెళ్లి మానేద్దామనా? లోక్, ఇది కోర్టు తీర్పుతో జరుగుతున్న పెళ్లి, జరిగి తీరాలి, లేకపోతే కోర్టు ధిక్కారం. కోర్టు తీర్పు కంటే దేవుడి తీర్పే గొప్పది సార్. 2వ వాయిదా రోజున ఎంపీ మనుషులు నన్ను చంపబోయిన సంగతి మీకు తెలుసు. సోమవారం దాకా వాళ్ళు నన్ను బతకనివ్వరు. అందుకని రేపు కోర్టు పెడితే బాధ్యుని నిర్దోషం నిరూపించి ఆమె రుణం తీర్చుకుంటాను సార్. నీలో నాకు లాయర్ కనిపించడం లేదయ్యా. పిరికివాడు పిచ్చివాడు కనిపిస్తున్నాడు. దయచేసి వెళ్ళిపో. కేసు గెలవాల్సింది తెలివితేటలతో, కన్నీళ్లతో కాదు. లారీలు బాగా తాగుతున్నావు, ఒక్క పైసలు ఇస్తలేవు. ఎక్కడికెళ్ళి వస్తుంది చుక్క పోయి. ఈ అంగుళీకము కూడా తీసుకొనుము. ఉంగరాలతో బొంగరాలు ఆడుకోమంటావా? ఇదిగో సార్, నీకు దండం పెడతానే. ఈ కిరీటమి, ఆ గది. ఈ పిచ్చే చెబుతున్నాడు. ఇచ్చే గదవారికి అలంకారము, కిరీటము వారి వారసత్వము. ఇయరాదు. ఇయ్యరాదా? రుబాబ్ చేస్తాం. తమ్ముడు గుంజుకోరా. కొడతారు. నన్ను కొట్టు, నన్ను కొట్టు. సాహో యమరాజు గదకి సాహో. హలో కిరీటం గారు, పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు.
పదండి మా బావగారింటికి వెళ్దాం. మరి అమృతము ఓ పుష్కలంగా లభించును. విదేశీ కూడా మిల్తా. అతడు గద అడగడు కదా. అడగడు. ఇచ్చే బాబు నీ కోసం వెతకలేక చస్తున్నాం. అవతల మీ నాన్నగారు తిడుతున్నారు. శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు జోబులు పెట్టుకు తిరుగుతున్నారేంటి? అవును, మందులో పడి మరచితిని. నువ్వు వెళ్ళు, నేను తెస్తా. ప్రభు ఇతన్ని నీ గుర్తించితిరా? మందు మాయలో మేమును మరచితి. గౌరమ్మ తల్లి, చూపు రాదని మా మావయ్య పెళ్లి చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం. అలాగే మా మావయ్య పెళ్లి కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడు తల్లి. ఇదేంటిది? యమస్థైలు. ఏమ్మా? ఏంటమ్మా? ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది? మానవ ఏమా చూపు? నీకు మరణ సమయం ఆసన్నమైనది, అందులకే వచ్చి తిరిగి. మా బావకు మరణమా? అదేం లేదమ్మా. ఏడు సుబ్బారావు, చిన్నపిల్లల భయపెట్టేస్తున్నావు. నాటకం అమ్మా. నరకానికి 4 రోజులు కాదు, నరకానికి 2 రోజులే. అదే ఆ నాటకం వేద్దాం అనుకున్నాం. నాటకం 2 రూమ్లు రిహార్స్ చేసుకున్నాం. ప్లీజ్ రూమ్ లో రండి సార్. రండి ప్లీజ్. ఏమిటమ్మా? యో యమధర్మరాజా, నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి. అసత్యములు మానవులు చెప్పెదరు, మేము చెప్పము. నా కన్నీళ్లు చూసేనా? నరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేవు. స్వామి, తల్లి తండ్రి లేకపోయినా నేనున్నానని ధైర్యంగా ఉన్న నా మేనకోడలికి నేను చచ్చిపోతాను తెలిస్తే దాని గుండె పగిలిపోతుంది. 2 రోజుల్లో మీరు నన్ను తీసుకువెడుతున్నాను విషయం దానికి తెలియదు. స్వామి, ఆటోలనే జూనియర్, నాకంటే చావులో ముందుండి సీనియర్ అనిపించుకోవాలనుకున్నావా? బావా, అతడు నాటకాలు ఏముడనుకున్నాడు, కానీ నిజం ఏముడని అతడు నా చెల్లెల పసుపు కుంకాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను. పోయే వాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే ఉన్నవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు. నువ్వు అబద్ధం చెప్పావు కదా మావయ్య, నాకంతా అర్థమైపోయింది. నువ్వు చచ్చిపోద్దు మావయ్య. నన్ను వదిలి వెళ్ళొద్దు. అమ్మ మీద తీసి చెప్పు, నాతోనే ఉంటానని చెప్పు మావయ్య, చెప్పు.